అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. సెల్ ఫోన్ ప్రతి మనిషి జీవితంలో భాగమైపోయింది. ఫోన్ లేనిదే క్షణం ఉండలేని పరిస్థితి. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు దాదాపు అందరూ ఫోన్కు అడిక్ట్ అయ్యారనే చెప్పాలి. అయితే ఇటీవలే 10th పాస్ అయిన విద్యార్థి తండ్రి ఫోన్ కొనివ్వలేదని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మల్లాపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ 10వ తరగతి పరీక్ష ఇటీవల పాస్ అయ్యారు. 2 రోజుల క్రితమే గుంతకల్లులోని కాలేజ్లో ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్నారు. అయితే స్నేహితుడు ఇచ్చిన పాత సెల్ ఫోన్ ను శ్రీనివాస్ కొన్ని రోజులుగా వాడుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్త సెల్ ఫోన్ కొనివ్వాలని తండ్రి నాగభూషణంను కోరారు. కానీ ఇప్పుడొద్దు, కొన్ని రోజుల తర్వాత కొనిస్తానని శ్రీనివాస్ కు తండ్రి నాగభూషణం చెప్పారు. అంతేకాకుండా నిత్యం గంటల తరబడి శ్రీనివాస్ ఫోన్ వాడుతున్నాడని, పాత ఫోన్లోని సిమ్ కార్డును తండ్రి నాగభూషణం తీసుకున్నారు. పాత ఫోన్ తిరిగి తన స్నేహితుడికి ఇవ్వాలని సూచించారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు లబోదిబోమంటూ బోరున విలపిస్తున్నారు. ఒక్కటి కాదు, 2 ఫోన్లైనా కొనిస్తాం, తిరిగి రా బిడ్డ అంటూ వారు ఏడుస్తుంటే అక్కడున్న వారంతా కన్నీరు పెట్టుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాయిష్టాలను అర్థం చేసుకుని వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి కానీ మనస్తాపం చెందేలా ప్రవర్తించకూడదని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఏదేమైనా సెల్ ఫోన్ మరొక బాలుడిని బలి తీసుకుంది. సిమ్ మీద మళ్ళీ కలిసి కొత్త సెల్ తీసుకుందాం అని చెప్పినాను. సెల్ వెదవులకి వాళ్ళకి ఇచ్చే తీసుకున్నాను అని చెప్పాను. అదే సార్ పొద్దున్న పని పోదామని పోయినాను. పని లేదంటే ఎందుకు వచ్చినా సార్. చిన్నోడు ఉన్నాడు ఇంటికన, నా భార్య చేను పని పోయింది. నేను వచ్చేదానికి పేరు తోలుకరా కూడా పోయిన పేరు బట్టలు తెచ్చుకుందరు అని చెప్పినాను సార్. ఫస్ట్ బాత్రూమ్ పోయించినప్పుడు నేను ఉన్నా, నేను మళ్ళీ బయటికి పోయినా. బయటకు పోయించడానికి లేడు సార్. ఎందుకు చేసినాడు ఇట్లా? ఎందుకనేది తెలుసు సార్. ఏదో సెల్ ఫోన్ అండి, సెల్ తీసి ఖాళీ సెల్ ఉంది అంతే. సెల్ ఎవరు? వేరే పిల్ల ఉంది, వాడుకుంటున్నాడు. ఇవి ఇచ్చాప వేరే వాళ్ళని కాల్చి సెల్ ఎప్పుడు అడిగినా నీకు సెల్? నిన్ను సిమ్ తీసుకున్నా, నా సెల్లులోకి వేసుకున్నా. పొద్దున్న 8:20 సార్. మళ్ళీ నేను బయటికి పోయినా 8 గంటలకి. నువ్వు పనికి వెళ్ళిపోయినావు, ఆయన బయటకు వచ్చేసి బయటకు వచ్చినాడు అంతే. ఈ తర్వాత మీకు మళ్ళీ వచ్చినా నేను వచ్చిన తోలుకరా కూడా అన్నయ్యనే పోయేందుకు బట్టలు తెచ్చుకున్నారని చెప్పిన. అదే వేరే వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళిపోయినాం. అప్పుడే సెల్ ఫోన్ కొని లేదని ఏమనేది మనకి అట్లా కాదు. ఇంతకుముందు ఏమన్నా అడిగినాడనా? ఇది అయిపోయిన తర్వాత జాయిన్ అయినా. అట్లా కాదు, 2 రోజుల క్రితం అడిగినాడు సెల్ ఫోన్. సెల్ ఇప్పుడు నెల సార్ తెచ్చుకున్నది. కొత్తది తీసుకున్నారా? అదంతా డిస్ప్లే పోయింటే 1500 పెట్టి చేయించుకున్నాడు. నేను ఇప్పిస్తానని చెప్పిన, అది వెనక్కి ఇచ్చే వాళ్ళకి. మీరు చెప్పినారా? నేనే ఇప్పిస్తాను అప్ప, అది ఎందుకు బాగలేదు కదా, వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు